విద్య మనము స్వాతంత్రపు అనంతర విద్య అని కూడా మనము పిలుస్తాం. ఇక్కడ మొఘలాయుల పరిపాలనా కాలం నుండి యూరోపియన్లు భారతదేశానికి వ్యాపారం నిమిత్తం రావడం ప్రారంభించారు. ఈ వ్యాపారం కొరకు వచ్చినటువంటి యూరోపియన్లలో పోర్చుగీసు వారు, డచ్ వారు, డేన్లు, ఫ్రెంచ్, ఆంగ్లేయులు ఉన్నారు. అయితే వీరికి అంతర్గత యుద్ధాలు రావడం వలన ఈ అంతర్గత యుద్ధాల కలహం ప్రారంభం కావడం వల్ల క్రీస్తు శకం 18వ శతాబ్దం నాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ బాధ్యతలు బ్రిటిష్ వారు చేపట్టారు. కావున మనము బ్రిటిష్ వారి కాలంలో అమలు చేయబడిన విద్యనే బ్రిటిష్ విద్యా విధానం అని కూడా పిలుస్తాం. మనం బ్రిటిష్ విద్యా విధానం లేదా స్వాతంత్రం పూర్వం భారతదేశంలో అమలు చేయబడినటువంటి విద్యా విధానం. ఈ బ్రిటిష్ వారు విద్యని భారతదేశంలో అందించేటప్పుడు చార్టర్ యాక్ట్ అనేది మొట్టమొదటిగా రాసుకున్నారు. చార్టర్ అంటే ఒక చట్టాన్ని వాళ్ళు ఏర్పరచుకున్నారు. భారతదేశంలో విద్య ఎలా అందించాలి, ఎటువంటి విద్యను అందించాలి అనే అంశం మీద మొట్టమొదటిగా 1698లో చార్టర్ యాక్ట్ని రూపొందించారు. చార్టర్ యాక్ట్. ఈ చార్టర్ యాక్ట్లో వాళ్ళు ప్రతి విషయాన్ని కూలంకషంగా రూపొందించుకొని ఇండియాలో ఎడ్యుకేషన్ మనం అందించాలి. విద్యతో పాటు గాస్పెల్ అంటే మత వ్యాప్తి, విద్యతో పాటు క్రైస్తవ మత వ్యాప్తి చేయాలి అని వాళ్ళు సూచించారు. కానీ ఈ చార్టర్ యాక్ట్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అంతగా వాళ్ళు ఇష్టపడలేదు. ఎందుకంటే పొలిటికల్గా విద్యను అందించడం వేరు, కానీ మతాన్ని జోడించడం విషయంలో కొంత వాళ్ళు ఆలోచన చేశారు. దానికి అంతగా వాళ్ళు ప్రోత్సహించి మత వ్యాప్తి చేయాలని అనుకోలేదు. కాబట్టి ఇమ్మీడియట్గా భారతదేశంలో విద్య అమలు కాబడలేదు. కానీ దీని ఫలితంగా మనకి భారతదేశంలో మొట్టమొదటిసారిగా సెయింట్ మేరీ స్కూల్ 1715వ సంవత్సరంలో సెయింట్ మేరీ స్కూల్ స్థాపించడం జరిగింది. సెయింట్ మేరీ స్కూల్ని స్థాపించడం జరిగింది మద్రాస్ పట్టణంలో. ఆ తర్వాత మనకి 1717వ సంవత్సరంలో డానిష్లో మరొక పాఠశాలను కూడా వారు నిర్మించటం అనేది మనము చూడవచ్చు. అదేవిధంగా 1718వ సంవత్సరంలో బాంబేలో మరొక పాఠశాలని స్థాపించారు. 1731వ సంవత్సరంలో కోల్కతా పట్టణంలో కూడా మరొక పాఠశాలను వీరు స్థాపించడం అనేది జరిగింది. ఇదే క్రమంలో 1787వ సంవత్సరంలో బాలికలకు వేరువేరుగా స్కూల్స్, బాయ్స్ స్కూల్స్ అండ్ గర్ల్స్ స్కూల్స్ సపరేట్గా మద్రాసులో వీరు స్థాపించారు. మద్రాస్ పట్టణంలో స్థాపించడం అనేది జరిగింది. అయితే ఆనాటి విద్యలో వీళ్ళు ఇన్ని పాఠశాలలు స్థాపించినప్పుడు వీరి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటయ్యా అంటే 3R రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్, ఈ 3 అంశాలని నేర్పించాలన్నదే ప్రధానమైనటువంటి వీరి యొక్క ఉద్దేశము. వారి యొక్క
ప్రధానమైనటువంటి ఉద్దేశము ఆధారంగా వాళ్ళు ఆ యొక్క విద్యా కార్యక్రమాలని స్థాపించడం అనేది జరిగింది. పాఠశాల కార్యక్రమాలను వాళ్ళు నిర్వహించడం అనేది మనము చూడవచ్చు. అదేవిధంగా మనం చూస్తే 1773లో అబ్జర్వేషన్ కమిషన్ ఒకటి వేశారు. అబ్జర్వేషన్ కమిషన్. ఈ అబ్జర్వేషన్ కమిషన్ రిపోర్టు ఆధారంగా మాత్రమే మనకి 1813 చార్టర్ యాక్ట్ వచ్చింది. 1830 చార్టర్ యాక్ట్. మరొక విషయాన్ని కూడా మనం ప్రత్యేకంగా మనం గమనిస్తే 1791 సంవత్సరంలో బెనారస్ సంస్కృత్ కాలేజ్ కూడా వీళ్ళు స్థాపించారు. బెనారస్ సంస్కృత కాలేజ్, దీన్ని కూడా వీరు స్థాపించడం అనేది మనము చూడవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి ఈస్ట్ ఇండియా కంపెనీకి అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు? మొట్టమొదటిసారిగా 1773 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధ్యక్షుడిగా నియమించబడినవారు చార్లెస్ గ్రాంట్. సో ఈ చార్లెస్ గ్రాంట్ 1792 సంవత్సరంలో అబ్జర్వేషన్ అనే పేరుతో ఒక లెటర్ రాశాడు. ఎవరికి? బ్రిటిష్ పార్లమెంట్లో ఉన్నటువంటి తన మిత్రుడైనటువంటి ఫోర్బ్ అనేటువంటి ఒక అతను ఎంపీ, బ్రిటిష్ పార్లమెంట్లో ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆ ఫ్రెండ్కి రాస్తే ఏంది ఆయన అబ్జర్వేషను? భారతదేశాన్ని ఇలా తేరి చూశాడు. ఆనాటికే మనము సామాజికంగా వర్ణ వ్యవస్థ కారణంగా సమాజంలో హెచ్చుతగ్గులు, కులాలు, మతాలు, పేదరికము తాండవిస్తుంది. ఇటువంటి సమాజాన్ని నేను ఎంతో కొంత బాగు చేయాలంటే ఏమి చేయాలి, వాట్ ఈజ్ మై అబ్జర్వేషన్ అనే అంశం మీద ఆయన ఒక లెటర్ ప్రస్తావిస్తే ఆ ప్రస్తావన ఫలితంగా భారతదేశానికి తిరిగి ఒక లెటర్ వచ్చింది. దాన్నే మనము 1813 చార్టర్ చట్టం అంటాం. ఈ చార్టర్ చట్టంలో ఏముంది అని అంటే, చార్లెస్ గ్రాంట్ అబ్జర్వేషన్ ప్రకారము భారతీయులకు విద్యను అందించాలి, దాంతోపాటు మత వ్యాప్తి చేయాలి, గాస్పెల్ ఇవ్వాలనేటువంటి దాన్ని రికమెండేషన్ చేశారు. కానీ ఇక్కడ విద్య ఏ భాషలో బోధించాలో మాత్రము స్పష్టత లేదు. సో ఈ స్పష్టత లేకపోవడం వలన ఈ చార్టర్ చట్టము 1813 అనేది అమలుకి నోచుకోలేకపోయింది. అలా చార్టర్ చట్టము కుంటుపడిపోయింది. ఆ తర్వాత ఈ చార్టర్ చట్టాన్ని అమలు చేయడానికి మరలా ఒక కమిటీని వాళ్ళు వేయడము జరిగింది. అయితే ఈ చార్టర్ చట్టంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను మనం ఇక్కడ కులంకషంగా చూద్దాం. క్రైస్తవ మిషనరీల ఏర్పాటు, క్రైస్తవుల మిషనరీస్ ఏర్పాటు చేయొచ్చు. అదేవిధంగా భారతీయులకు విద్య అందించాలి. ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకోవాలి. మరి దీనికి అయ్యే ఖర్చును ఎవరు భరించాలి? ఈస్ట్ ఇండియా కంపెనీనే భరించాలి. ఎంత? 1,00,000 రూపాయలు భరించాలి. సో ఆ రోజు విద్యకి బ్రిటిష్ చార్టర్ చట్టం ద్వారా భారతదేశంలో విద్యకు అమలు చేయాలి అని సూచించిన మొత్తం ఎంత? 1,00,000 రూపాయలుగా మనం ఇక్కడ చూడవచ్చు. అయితే
ఈ యొక్క నవీన భావనలు అవగాహన చేసుకోవడానికి ఆంగ్లం తాళం చెవి లాంటిది అని అన్నది చార్లెస్ గ్రాంట్. చార్లెస్ గ్రాంట్ ఒక అభిప్రాయం కలిగి ఉన్నాడు. కానీ చార్టర్ చట్టంలో అది బ్రిటిష్ నుంచి వచ్చిన లేఖలో ఏ విధమైనటువంటి స్పష్టత లేదు ఏ భాషలో బోధించాలని. కానీ చార్లెస్ గ్రాంట్ మాత్రం ఒక అవగాహన కలిగి ఉన్నాడు. నవీన భావాలను అవగాహన చేసుకోవాలంటే ఆంగ్లం తాళం చెవి లాంటిది, కాబట్టి మనం ఆంగ్లంలో బోధిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అవగాహన. అలా 1813 చార్టర్ చట్టం అమలుకు నోచుకోలేదు. దీనిని అమలు చేయడానికి గాను అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ ఒక కమిటీని నియమించడం జరిగింది. ఆ కమిటీ లార్డ్ మెకాలే పేరు మీద నియమించారు. లార్డ్ మెకాలే. సో 1813 చట్ట అమలుకు గాను నియమించిన కమిటీ లార్డ్ మెకాలే కమిటీ. లార్డ్ మెకాలే నియమించింది ఎవరు? విలియం బెంటింగ్. అయితే ఏదైతే ఇక్కడ నవభారత నిర్మాణ పితామహుడు అని కూడా అనొచ్చు మనకి విద్యాపరంగా, నవీన విజ్ఞానం పొందడానికి ఆంగ్లం తాళం చెవి లాంటిది మెకాలే. నవీన విజ్ఞానం పొందడానికి ఆంగ్లం తాళం చెవి లాంటిది మెకాలే. సో ఈ మెకాలే యాక్ట్ అని మనం పిలుస్తాము, లేదా మెకాలే ప్రతిపాదనలు అని కూడా పిలుస్తాం దీన్ని మనం. మెకాలే ప్రతిపాదనలు, రెజల్యూషన్ అంటాం, ప్రతిపాదనలు 1835. మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి, మెకాలే ప్రతిపాదనలు 1835. ఈయన ప్రతిపాదనలో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి అంశము అధోముఖ వడపోత పద్ధతి. దీన్నే డౌన్వర్డ్ ఫిల్టరేషన్ మెథడ్ అని కూడా పిలుస్తారు. డౌన్వర్డ్ ఫిల్టరేషన్ మెథడ్ అంటే ఏంది? ఈయన కూడా ఆనాటి సమాజాన్ని అవగాహన చేసుకొని ఉన్నత వర్గానికి విద్యను అందించి వారి ద్వారా కింది స్థాయి వారికి క్రమంగా విద్యను అందించే విధానమే అధోముఖ వడపోత సిద్ధాంతముగా ఈయన సూచించారు. చూసారా, మరలా విద్య బ్రిటిష్ వాళ్ళు కూడా చేసింది ఏంది? ఏదైతే మనము వేదకాలము నాటి విద్యా విధానంలో బ్రాహ్మణులు, క్షత్రువులు, వైశ్యులు, శూద్రులు అని వర్ణ వ్యవస్థ ఉంది. ఆ వర్ణ వ్యవస్థలో మొదటి 3 వర్ణాల వారిని అగ్రవర్ణాలుగా సూచించి వారికి విద్యను అందించారు. అదే విధమైనటువంటి పద్ధతిని కూడా ఈయనే ఫాలో అవుతున్నాడు. ఎందుకంటే ఇంత సువిశాలమైనటువంటి భారతదేశంలో విద్యను ఒకేసారి అందరికీ అందించలేం కాబట్టి ఫస్ట్ స్టేజ్గా ఏం చేయాలనుకున్నాడు ఈయన? ఉన్నత వర్గాల వారికి విద్యను అందించి ఆ తర్వాత కింది స్థాయి వారికి విద్య వారి ద్వారా అందించాలి అనేటువంటి ఆలోచన చేశాడు. దానినే మనము అధోముఖ వడపోత పద్ధతి అని పిలుస్తాము. అయితే భారతీయ విద్యా వ్యవస్థలో బోధనా భాష ఆంగ్లం మాత్రమే ఉండాలని సూచించాడు ఈయన. ఆంగ్లం మాత్రమే ఉండాలి. భారతీయ విద్యా వ్యవస్థలో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ లాంగ్వేజ్గా ఏముండాలి? ఆంగ్లం లేదా ఇంగ్లీష్ ఉండాలని సూచించిన వారు మెకాలే సూచించడం అనేది జరిగింది. అయితే ఆంగ్లం నేర్చుకునే వారే ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేయాలన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ హోర్డింగ్ ఒక ప్రకటన చేశాడు. ఇదే క్రమంలో లార్డ్ హోర్డింగ్ ఒక ప్రకటన ఏంటిది? ఇది 1844లో జరిగిన సంఘటన. లార్డ్ హోర్డింగ్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఎవరైనా
ఉద్యోగం చేయాలంటే వాళ్ళు ఇంగ్లీష్ ఇన్స్ట్రక్షనల్ లాంగ్వేజ్గా చదివిన వారై ఉండాలి అనే అంశం ద్వారా అప్పుడు పేద మధ్యతరగతి వాళ్ళందరూ ఇంగ్లీష్లో చదవటము మొదలుపెట్టారు. కానీ ఏమైంది, విద్య అయిపోయిన తర్వాత ఉద్యోగాల కల్పనలో మాత్రము బ్రిటిష్ వారు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయారు. తత్ఫలితంగా ఆనాటి సమాజంలో తిరిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల నినాదాలు చేయడము, బయటికి రావడము, ఈ అంశాల పట్ల మళ్ళా కొంత అంతర్గత విభేదాలు ప్రారంభించబడ్డాయి. తద్వారా వాళ్ళు ఈ అంశాన్ని సర్దుబాటు చేయాలి, ఎలా సర్దుబాటు చేయాలి, ఎవరి ద్వారా సర్దుబాటు చేయాలి అనేటువంటి అంశాన్ని చర్చించి 1854లో మనకి చార్లెస్ వుడ్ డిస్పాచ్ కమిటీని వేశారు. చార్లెస్ వుడ్స్ డిస్పాచ్, దీన్నే మనము వుడ్ తాకీదు అని కూడా పిలుస్తాం. వుడ్ తాకీదు, ఇంకేమని పిలుస్తాం, మాగ్నా కార్టా అని కూడా పిలుస్తాం మనం. మాగ్నా కార్టా, మాగ్నా కార్టా. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయంగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశ విద్యా వ్యవస్థలో మొట్టమొదటిసారిగా సమగ్రమైనటువంటి